306, 509, 67 ఐటీ యాక్ట్ కింద రిజిస్టర్ చేయడం జరిగింది. రిజిస్టర్ చేసిన వెంటనే మన అడిషనల్ ఎస్పీ ఈస్ట్ నచికేత్ ఆధ్వర్యంలో హెడ్ క్వార్టర్ లో ఒక కోర్ టీం ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత అడిషనల్ ఎస్పీ ఎల్ఎండ్ శ్రీనివాస్ గారు, మన అడిషనల్ ఎస్పీ అడ్మిన్ రమణమూర్తి గారు ఆధారంలో ఫీల్డ్ టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ సబ్ డివిజన్ లెవెల్ తెనాలి ఎస్డిపి గారు మానిటర్ చేశారు. అప్పటి నుండి జరిగిన ఇన్వెస్టిగేషన్ లో మా దృష్టికి ఏం వచ్చింది, గీతాంజలి ఈ నెల తేదీ 4ని తెనాలి కాలేజ్ లో ఒక గవర్నమెంట్ స్కీమ్ లో పార్టిసిపేట్ చేసింది. అక్కడ ఆమెకి ఒక పట్టా వచ్చింది. పట్టా వచ్చిన తర్వాత బయటకు వచ్చేసి ఆ రోజే మన ఆంధ్ర యూట్యూబ్ ఛానల్ కి ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఆ ఇంటర్వ్యూ ఉన్న ఎమోషన్ తో వెంటనే వైరల్ అయింది. 2-3 అవర్స్ లోనే థౌజండ్స్ ఆఫ్ వ్యూ వచ్చాయి. ఆ వ్యూ వచ్చిన తర్వాత కొంతమంది ఆ వీడియో చూసుకొని ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ ట్రోలింగ్ ఆ ఈవినింగ్ నుండి స్టార్ట్ అయి నైట్ వరకు పీక్ కి వెళ్ళింది. ట్రోలింగ్ చూసుకొని ఆమె నెక్స్ట్ 2 days చాలా డల్ గా ఉంది, ఇంటి నుండి బయటికి కూడా ఎక్కువ రాలేదు. 7th మార్నింగ్ ని విజయవాడలో ఒక ప్రైవేట్ స్కూల్లో ఉద్యోగం కోసం, జాబ్ కోసం షీ వాస్ ట్రైయింగ్. అక్కడ కూడా పొద్దున్నే హస్బెండ్ అడిగితే ఈ రోజు ఇంటర్వ్యూ ఉంది వెళ్దాం చెప్పేసి అడిగినప్పుడు నేను రాను చెప్పేసి షీ వాస్ స్క్రోలింగ్ హర్ ఫోన్ అండ్ షీ డిడ్ నాట్ గో అవుట్. తర్వాత కాల్ డేటా చూసినప్పుడు అరౌండ్ ఆ పొద్దున నుండి ఇన్సిడెంట్ జరిగిన వరకు 6 members ఆవిడకి ఉన్న క్లోజ్ ఫ్రెండ్స్, బంధువులు, స్నేహితులతో మాట్లాడడం జరిగింది. అందరితో సిమిలర్ కన్వర్సేషన్ ఉంది. నేను నా వీడియో వైరల్ అయింది, దీంట్లో చాలా మంది నాకు తిట్టున్నారు, నాకు నా ఇంటిగ్రిటీని క్వశ్చన్ చేస్తున్నారు, నా పిల్లల గురించి బూతులు ఉన్నాయి, నా తండ్రి తల్లిని కూడా తిట్టున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నేను ఎలా చేయాలి, నా జీవనే సర్వనాశం అయింది చెప్పా. ఒక ఫ్రెండ్ తో కూడా అడిగింది ఈ కమెంట్స్ ఎలా డిలీట్ చేయవచ్చు, నేను ఏం చేయవచ్చు. సో ఇప్పుడు అమ్మా ఇది థౌజండ్స్ వరకు వ్యూస్ వచ్చాయి, చాలా వైరల్ అయింది, నువ్వు ఒకరు చేస్తే సరిపోదు, కొంచెం అంతా రిపోర్ట్ చేసుకొని ఇలా చేయాలి. కొంతమంది క్యాజువల్ గా నువ్వు బాగా ఫేమస్ అయ్యావు కదా ఇలాంటి దే మేడ్ సచ్ కమెంట్స్. ఇట్ ఈవెన్ సిచ్యువేషన్ ఈవెన్ బికేమ్ వర్స్ ఫర్ హర్. తర్వాత వెళ్ళి ఫైనలీ షీ డిసైడెడ్ టు కమిట్ సూసైడ్. అక్కడ ప్లాట్ఫామ్ కి వెళ్ళిన తర్వాత ఆ లోకో పైలట్ అయినా కూడా బ్రేక్ పెట్టారు, సేవ్ చేయడానికి ట్రై చేశారు. బట్ హెడ్ ఇంజరీ అయిన వల్ల డ్యూరింగ్ ట్రీట్మెంట్ ఆమె చనిపోయింది. ఈ ఇన్వెస్టిగేషన్ లో మా దృష్టికి ఏం వచ్చింది, ఆ రోజు కూడా ఎక్కువ వ్యూస్ ఎవరిది ఉన్నాయి, ఎక్కువ హార్ష్ గా, అసభ్యంగా, బూతులు, దారుణంగా ఎవరు తిట్టారు. అప్పుడు కూడా ఆమెకి కొన్ని అకౌంట్స్ మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత ఓపెన్ సోర్స్ నుండి కూడా మన ఇన్వెస్టిగేషన్ టీమ్స్ కూడా ఈ స్క్రీన్ షాట్స్ తీసుకొని మేము కూడా చదివాము. అరౌండ్ 30 to 40 pages మన దగ్గర ఇప్పటి వరకు ప్రింట్అవుట్స్ ఉన్నాయి. సోషల్ మీడియా డేటా చూస్తే హండ్రెడ్స్ ఆఫ్ అకౌంట్ ఉన్నాయి, దాంట్లో 60 అకౌంట్స్ ఇలాంటివి ఉన్నాయి. చాలా ఆ లాంగ్వేజ్ మీరు చదివితే కూడా చాలా బాధగా ఉంది. ఇది అంతా చేసిన తర్వాత బ్యాక్ గ్రౌండ్ కి వెళ్లి ఆ అకౌంట్ ఎవరు ఆపరేట్ చేస్తున్నాడు, ఎక్కడ ఉంటాడు, టీమ్స్ పెట్టాము. దాంట్లో కొంతమంది ఇప్పటి వరకు ఐడెంటిఫై అయ్యారు. ఆ కొంతమందిలో ఇద్దరిని ఈరోజు రాంబాబు సన్ ఆఫ్ రామచంద్రరావు ఏజ్ 46 ప్లస్ వెంకట్ దుర్గారావు సన్ ఆఫ్ అప్పారావు ఏజ్ 31 years ని కస్టడీలో తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మెజిస్ట్రేట్ ముందే రిమాండ్ కోసం ప్రొడ్యూస్ చేస్తాం. ఇంకా కొన్ని ఇండివిజువల్స్ ని ఐడెంటిఫై చేసి ఉన్నాము, అకౌంట్స్ కూడా వర్కౌట్ చేస్తున్నాము. చట్టాల ప్రకారం ఎవరిది ఏ కంపోనెంట్ ఉంది, ఎలాంటి చర్యలు తీసుకోవాలి అది మేము ఖచ్చితంగా చూసుకుంటాం.